ఆపత్కాలములో ఉత్తరమిచ్చే దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు, కార్యములను సఫలపరిచేటువంటి ప్రభు, ప్రతి విషయంలో కూడా తన బిడ్డలను ఉద్ధరించేటువంటి దేవుడిగా, రక్షకుడిగా ఉన్నటువంటి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలమందు మరి కృపావాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినటానికి మనసు కలిగినటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు ప్రభు మనకై అనుగ్రహించినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మన యొక్క ఆత్మీయ మేలు కొరకై మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో కీర్తన 20వ కీర్తన 1-4 వరకు ఉన్నటువంటి చరణాల్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాలమందు మాకు ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ దాసును మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ ఈ వాక్యాన్ని వింటుండగా వారి జీవితాల్లో తగినటువంటి మేలు పొందినట్లు మీ కార్యములను బట్టి వాళ్ళు విశ్వాసము కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగటానికి నీ బిడ్డలుగా, భక్తులుగా మీ యొక్క కార్యములు చూచినట్ల కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో చదువుకున్నటువంటి కీర్తన 20వ కీర్తన 1-4 చరణములలో ఇక్కడ దేవుని వలన 7 కార్యములు మన జీవితంలో జరుగుతాయని, ఆ 7 కార్యములు ఏంటి అన్నప్పుడు ఆయన నీకు మరి ఆపద అనేది వచ్చినప్పుడు ఆపదలో ఆయన నీకు ఉత్తరం ఇవ్వటానికి, ఆపత్కాలములో ప్రభు నీకు ఆయన మరి ఉన్నటువంటి సమస్య ఏంటో ఆ సమస్య నుంచి తప్పించడానికి నువ్వు ఏదైతే మరి ప్రభు సన్నిధిలో మొరపెడతావో దాన్ని బట్టి ఆయన వెంటనే నీ విషయంలో జోక్యం చేసుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడని, రెండవదిగా ఆయన ఒక నామము ఎప్పుడు కూడా నీకు ఉద్ధరించేటువంటి నామముగా ఉంటుందని, మూడవదిగా ఆయన నీకు మరి సహాయం చేస్తాడని, ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తాడని, అలాగనే 4వ పాయింట్గా ఆయన సియోను నుంచి నిన్ను ఆదుకుంటాడని, తర్వాత మరి 5వదిగా నీ నైవేద్యములు ఆయన ఏదైతే అర్పిస్తున్నావో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడని, 6వదిగా ఆయన నిన్ను అంగీకరిస్తాడని, నీ యొక్క దహన బలులు ఆయన అంగీకరిస్తాడని, అలాగనే 7వదిగా నీ కోరికను ఆయన సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడని ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి మాటలను బట్టి ఈ విధంగా 7 మేళ్ళు 7 కార్యాలు మరి దేవుడు చేస్తాడని,
ఆ విధంగా చేయటానికి కారణమేంటి? 7 మరి పరిపూర్ణమైనటువంటి దేవుని కార్యాలు చూడటానికి దేవుడు ఒకరి పట్ల ఆ విధంగా చేస్తాడు అని అంటే కారణం ఏంటి అన్నప్పుడు ఇదే కీర్తనలో మరి 20వ కీర్తన 6వ చరణంలో అంటాడు, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపుము, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఇక్కడ తన అభిషేక్తుని, ఆయన అభిషేకించినటువంటి బిడ్డలు, ఆయన చేత అభిషేకించబడినటువంటి వారి జీవితంలో ఈ యొక్క 7 మేలులు ఆయన చేస్తారని, వారు అలాగా దేవుని యొక్క మేలు అనుభవిస్తారని దేవుని వాక్యము తెలియచేస్తుంది. రెండో కారణం ఏంటంటే కీర్తన 20వ కీర్తన 7, 8 చరణాలలో కొందరు మరి రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి వాళ్ళు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. రెండోది మరి వాళ్ళు గుర్రాలను బట్టి రథాలను బట్టి ఆ బలగాలను బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. అయితే మనమైతే దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తున్నాం. ఆ దేవుని నామాన్ని బట్టి మనము నమ్మిక ఉంచి ఉన్నాం. వాళ్ళు ఏ గుర్రాలు రథాలు నమ్ముకొని అతిశయిస్తున్నారో వాళ్ళు పడినటువంటి వారు తిరిగి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే మరి మనమైతే చక్కగా నిలిచి ఉన్నాము. 2 కారణాలను బట్టి ఆయన అభిషేకించబడినటువంటి, ఆయన నమ్ముకున్నటువంటి, ఆయనను బట్టి అతిశయించేటువంటి బిడ్డలకు ఈ యొక్క 7 మేలులు దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క 7 మాటలలో ఒక మాటని ఈరోజు తీసుకొని మనము ప్రభు సన్నిధిలో మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ మరి రాయబడినటువంటి మాటలలో 2వ చరణంలో ఉన్నటువంటి 2వ మాట, సియోను నుండి నిన్ను ఆదుకొనుగాక అనే మాట రాయబడింది. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకుంటాడు అని. దేవుడు మరి ఆయన సహాయము, పరిశుద్ధ స్థలము, ఆయన కార్యములు మరి సియోను నుంచి ఆయన కార్యాలను జరిగించడానికి ఆయన తలపెడతారని మనము వాక్యం నుంచి చూస్తున్నాం. ఈరోజు ఆదుకునేటువంటి దేవుడు మన దేవుడు. ఆదుకొనుట అనే మాటని తెలుగు తర్జుమాలో మరి బలపరుచును లేక అండాదండగా ఉన్నవాడుగా, అండాదండగా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు అనే అర్థము ఇస్తున్నటువంటి మాట. ఈరోజు దేవుడు మరి ఆయన ఆదుకోవాలి, దేవుడు ఆదుకుంటాడు, లేదంటే దేవుడు బలపరుస్తాడు, దేవుడు ఒకరికి అండదండగా ఉంటాడు అంటే మరి ఏ విధంగా ఉంటాడు, ఎలాగుంటాడు? అలాగుండాలంటే మనం చేయవలసినటువంటి, ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఏంటి అన్నప్పుడు మరి కీర్తన 55వ కీర్తన 22వ చరణంలో రాయబడిన మాటల్లో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయుడు. ఇప్పుడు ప్రభు ఆదుకోవాలంటే మన యొక్క ఉన్నటువంటి ఆ సమస్య ఏంటో అది ప్రభుకి మనము అప్పగించుకునేటట్లుగా, ప్రభుకు తెలియచేసేటట్లుగా, ప్రభు జోక్యము చేసుకునేటట్లుగా అది ప్రభుకే అప్పగించి అది దేవుని మీదే ఆ యొక్క భారమేమిటో అది మోపినప్పుడు ఆయన నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు. మరి ముఖ్యంగా నీతిమంతులైనటువంటి ఆయన బిడ్డలను ఎన్నడూ కూడా కదలనీయుడు. వాళ్ళు కదల్చబడరు. ఈ లోకంలో ఎన్ని వ్యతిరేకతలు లేచినప్పటికీ కూడా
వారు కదల్చబడక స్థిరులుగా ఫలించేటువంటి వాళ్ళు జీవ వృక్షం వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తుంది. అది ఒక క్రైస్తవుని భక్తి జీవితంలో జరగవలసినటువంటివి. ఇవేమీ జరగకుండా క్రైస్తవులు అనుకుంటూ, దేవుని బిడ్డలు అనుకుంటూ, మేము భక్తులమి అనుకుంటూ, విశ్వాసులము అనుకుంటూ అనుకోవడమే కానీ ఆ అనుకున్న దానికి తగినట్టుగా ప్రవర్తించటము అనేటువంటి జీవించే జీవితము అనేది కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే మరి పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే అని వాక్యం సెలవిస్తుంది. కనుక మొదటిగా ప్రభు ఏదైనా కూడా మనం చెప్పుకోవాల్సింది, మనం అప్పగించుకోవాల్సినటువంటిది దేవునికే కానీ మరి మనుషులకు కాదు అనేది మనం ఖచ్చితంగా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రెండో మాటగా మరి కీర్తన 63వ కీర్తన 8వ చరణంలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది అని అంటాడు. మరి భక్తుని యొక్క ప్రాణము దేవునిని అంటుకొని వెంబడించుచూ ఉన్నది అని అంటాడు. ఎప్పుడు కూడా మరి అతను ప్రాణము దేవుణ్ణి అంటినట్టుగా, అంటి పెట్టుకున్నట్లుగా దేవుణ్ణే వెంబడిస్తూ లోకాన్ని, మనుషులు కాకుండా ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క మరి సహాయము లేదంటే ఆయన కుడి చెయ్యి మరి ఆదుకుంటుంది అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మనం హత్తుకోవలసినటువంటిది, మరి ఆనుకోవాల్సినటువంటిది, అంటి పెట్టుకోవాల్సినటువంటిది ఎవరిని అంటే దేవుణ్ణే. ఎవరిని వెంబడించాలి అంటే దేవుణ్ణే మనము వెంబడించాలి. దేవుని వెంబడించటము అంటే ఏంటి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని, దేవుడిచ్చినటువంటి మరి క్రమాన్ని మనం విడిచిపెట్టకుండా మనము హత్తుకొని మరి అనుసరించేటువంటి అనుభవం వెంబడించటం. అందుకనే ద్వితీయోపదేశ కాండములో మరి మరి దీర్ఘాయుష్వంతుడివై నువ్వు బ్రతుకున్నట్లు నీవు దేవుని వాక్యాన్ని హత్తుకొని నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్నకు కారుకునేటువంటి ఆయన ఎప్పుడు కూడా నువ్వు హత్తుకొనినప్పుడు నువ్వు జీవిస్తావు అనేటువంటి మాట ద్వితీయోపదేశ కాండములో ఆ మాటలు 30వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 31వ అధ్యాయం 19-20 వచనాలలో ఆ మాటలు ఉన్నాయి. మూడవ మాటగా చూసినప్పుడు మరి కీర్తన 18వ కీర్తన 35వ చరణములో, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దేవుని యొక్క రక్షణ అనేది మానవునికి ఉచితముగా అది అనుగ్రహించబడినటువంటి రక్షణ. ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఎలాగుంటుంది? ఆయన రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, మనలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, మనం ఎప్పుడైతే ఆ విషయంలో ఒప్పుకొని కప్పెట్టుకొనకుండా మరి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని తిరిగి యేసు రక్తము చేత పరిశుద్ధపరిచి మనలను మరి ఆయన మన తప్పులను క్షమించి ఆయన మనకు రక్షణను అనుగ్రహిస్తారు. ఆ రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు ఆ రక్షణ మనకు ఒక కేడెముగా ఆయన మనకు ఉంచుతాడు. కేడెముగా ఆ రక్షణ మనకు ఉన్నప్పుడు ఎలాంటి శత్రువు యొక్క దాడులు కానీ, మన మీద ఎన్ని పోరాటాలు లేచినప్పటికీ కూడా అవి మనకు ఏది కూడా అంటకుండా ఆ రక్షణ మనకు కేడముగా ఉన్నట్లుగా ప్రభు చేస్తున్నారు. ఆయన కుడిచి ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. ఆయన యొక్క సాత్వికము మరి మనల్ని గొప్ప చేస్తుంది అనే మాట మనం వింటున్నాం. కనుక ఒక ఆత్మీయ జీవితంలో
ఆత్మీయంగా భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితాలలో ఇలాగా మనం ఆలోచన చేయాలి. ఇలాగ దైవికమైనటువంటి అనుభవంలో ఒక భక్తి భావంతో కూడినటువంటి జీవితం జీవించే బిడ్డల జోలికి ఏది కూడా మరి రావటానికి కానీ ముట్టడానికి కానీ వాటికి అధికారం లేదు. ఎందుకంటే బైబిల్లో క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి మాట ప్రకారంగా ఒకడు తన్ను తాను పాపము చేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టాడు. మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా అది మంచా చెడా, అది నీతియా నిజాయితా, అది అబద్ధమా, లేదంటే మనం చేసేది కరెక్టేనా పాపమా అనేది మనం ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆ విషయంలో ఒకవేళ అది పొరపాటు అంటే అది చేయకుండా దాన్ని మన దగ్గర రానియకుండా మనం వాడి దగ్గర పోకుండా మనము జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి ముట్టడు. వాడు శత్రువైనా వాడు వచ్చి ముట్టాలి అంటే ఆయన ఒక రక్షణ కేడమును దాటుకొని రావాలి. ఆ రక్షణ కేడముకు ముందుగా యేసయ్య మనకు ఆయన నిలిచి ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా బైబిల్లో మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనములో, 42:1లో, 49:8లో ఉన్న మాటల ప్రకారంగా 47:10లో చూసినప్పుడు నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని అనియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని రాయబడింది. ఎన్ని జరగటానికి ఇన్ని మాటలు ప్రభు చెప్పానంటే అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుడు ఎవరు అంటే దేవుని యొక్క దాసుడు. బైబిల్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలో కానీ వాళ్ళు ప్రభువును స్తుతించి కీర్తించడంలో కానీ వాళ్ళు తమను తాముగా ఏ విధంగా కనపరుచుకున్నారు అని అంటే మేము ఆయన దాసులము, ఆయన సేవకులము, ఆయన పనిముట్లము, ఆయన వాడుకునేటువంటి పాత్రలము అన్నట్టుగానే వాళ్ళు కనపరుచుకున్నారు. కానీ వాళ్ళ గొప్పతనాన్ని, దేవుడిచ్చినటువంటి స్థానాన్ని వాళ్ళు తమను తాము హెచ్చించుకొని దేవుని మరుగుపరిచి వాళ్ళను కనపరుచుకునేటట్లుగా ఎక్కడ కూడా లేదు. కానీ దేవుణ్ణి కనపరిచి వారు దేవునికి దాసులుగా వాళ్ళు లోకానికి తమను తాము కనపరుచుకున్నారు. మన జీవితంలో కూడా మనము ఆయన యొక్క దాసులము, ఆయన సేవకులము, ఆయన పనిముట్లము అనేది ఎన్నడూ కూడా మర్చిపోకుండా మనం తగ్గించుకొని మనము ఎప్పుడైతే మనం మరుగుపరుచుకొని యేసయ్యనే లోకానికి చూపించేటువంటి వారుగా ఉన్నప్పుడు మనకు ప్రభు ఈ మాటలు చెప్పినట్లుగా ఆయన సహాయం చేయటానికి, ఆదుకొనటానికి, ఆయన యొక్క నీతి అనే దక్షిణ హస్తముతో ఆదుకోవటానికి, ఆయన మనకెప్పుడు కూడా తోడే ఉండటానికి, ఎలాంటి భయ ఆందోళనలో మనం భయపడకుండా మనల్ని ప్రభు భద్రపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాగనే భక్తుడైనటువంటి దావీదు కూడా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనంలో ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను అని రాయబడింది. కారణం ఏంటంటే అతను ధర్మశాస్త్రములో ఇవ్వబడినటువంటి మాటలన్నింటినీ కూడా సంతోషముగా అతను అంగీకరించి అనుసరించటానికి దేవుని యొక్క దృష్టిలో ఆయనకు హృదయానుసారుడిగా ప్రియమైనటువంటి వాడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అతని జీవితంలో ప్రభు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని
భయ ఆందోళనలు చెలరేగిన వాటిలో కూడా మరి అతనికి అపాయము కలగకుండా ప్రభువే అతన్ని మరి రక్షించినట్లుగా, కాపాడినట్లుగా, భద్రపరిచినట్లుగా మరి దేవుడు అతనికి అన్ని విషయాల్లో మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా దేవుని కూర్చున్నటువంటి మాటలు కీర్తనకారుడు ఆ విధంగా మరి తెలియచేస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడంటే ఆదుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధ స్థలమైనటువంటి సియోనులో నుంచి. ఎన్ని విధాలుగా అంటే ఈ యొక్క 20 కీర్తన 1-4 వరకు చూస్తే 7 విధములుగా మనకు మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగ ఉండాలి అని అంటే మనము ఆయన చేత అభిషేకించబడినటువంటి వారంగా, ఆయన నమ్ముకున్నటువంటి వారంగా, ఆయనను బట్టే మనం అతిశయించే బిడలంగా, ఆయన దాసులుగా మనం ఎప్పుడైతే జీవించటానికి మనం ప్రతి విషయంలో కూడా ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయనకి చెప్పి అప్పగించుకునేటువంటి వారంగా ఉన్నంత కాలము మన జీవితాలలో ఎలాంటి మరి కష్ట నష్ట దుఃఖ కాంతులుగా మనం జీవించకుండా మనం సంతోషముగా ఆనందంగా ముందుకు సాగటానికి దేవుని యొక్క సహాయము ఎల్లవేళలా మనకు అందించబడుతుంది. అలాంటి స్థితి, అలాంటి కృప యేసుక్రీస్తు ద్వారా ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్. మా ప్రేమగల తండ్రి, జీవమగలిగినటువంటి ప్రభు, ఉదయకాలమందు నీ కృపా వాక్యాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరిచినటువంటి మాటలు, మమ్మల్ని ఆదుకునేటువంటి దేవుడిగా, నీతి అని నీ యొక్క దక్షిణ హస్తముతో నాయన మమ్మలను అన్ని విషయాల్లో కూడా ఆదుకునే దేవుడిగా, బలపరిచే దేవుడిగా, మాకు అండదండలుగా ఉండేటువంటి దేవుడిగా ఉన్నారని ధైర్యపరుస్తున్న మాటలను బట్టి 7 మేలులు మా జీవితాల్లో మేము కలిగి ఉండటానికి ప్రతి విషయంలో కూడా నాయన నీ రక్షణ అనేది మాకు కేడముగా ఉంచటానికి, మా విషయములో మమ్మల్ని ఉపేక్షించక మాకు తోడై ఉండి అన్ని విషయాల్లో మేలు చేస్తారని ఉదయకాలం ముందు వాగ్దానం చేసినటువంటి వాగ్దానంతో కూడినటువంటి మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు వింటున్నారో, ఎన్ని ప్రాంతాలకి వాక్యము మరి వెళ్తున్నదో వారందరూ కూడా నైనా మరి బిడ్డల జీవితంలో మేలు చేయమని, ఈ దిన మరి కార్యక్రమాలన్నింటిలో కూడా సేవా క్రమంలో కూడా మీరు మేలు చేయమని, మరొక దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టమని, ఆ దినములో మాకు మీ మాటలను బట్టి ఇంకా బలపట్టణ కృప దయచేయమని, నీ కృపకు దయకు సమస్తం కూడా అప్పగిస్తుండగా మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటూ అనుసరిస్తూ బలపడుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్.